తమిళనాడులోని మహాబలిపురంలో ఇవాళ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం జరగబోతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరగబోతున్న అత్యంత కీలకమైన ఈ భేటీకి ఏపీ సీఎం చంద్రబాబు కూడా వెళ్లబోతున్నారు. ఇక తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వెళతారు. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తున్న కారణంగా ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెళ్తున్నారు. అలాగే మంత్రి తుమ్మల కూడా హాజరవుతారు. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి నుంచి ప్రతినిధులు హాజరవుతారు. రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపై చర్చిస్తారు. ఏపీకి 52,000 కోట్ల 474 లక్షల మేర ప్రత్యేక ప్యాకేజ్ కోరబోతున్నారు సీఎం చంద్రబాబు. ఇక ఏపీ విభజన చట్టం సమస్యలను ఈ వేదికగా ప్రస్తావించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు. అలాగే తెలంగాణ తరపున గళం వినిపించబోతున్నారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. ఈ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశాల గురించి పూర్తి సమాచారం అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ ఉన్నారు. అలాగే ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ, ఇద్దరు మనకి అందుబాటులో ఉన్నారు. ముందుగా విజయవాడ వెళ్దాం. శివ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశాల్లో ఏ అంశాలను ప్రస్తావించబోతుంది? రాష్ట్రాల మధ్య సమస్యల గురించి ఏ విధంగా ప్రస్తావించబోతుంది? అలాగే కేంద్రం నుంచి రావాల్సినటువంటి విభజన సమస్యల పరిష్కారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతుంది? ప్యాకేజ్ గురించి కూడా సీఎం చంద్రబాబు ప్రస్తావించబోతున్నారు. అమిత్ షాని కూడా అడగబోతున్నారు. దీనిపై కూడా ఏంటి డీటెయిల్స్? రోహిత్, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 5 అంశాలపై సీఎం చంద్రబాబు కీలకమైన ప్రసంగం చేయబోతున్నారు. ఒకటి, ఛత్తీస్గఢ్ నుంచి 160 టీఎంసీల నీరు కావేరీ జలాలకు వినియోగిస్తున్నారు. దానిపై ప్రస్తుతం కోర్టులో పెండింగ్లో కేసు ఉంది కాబట్టి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆపివేయాలి, నీటి వార్డుకు అనుసంధానం చేసే విధంగా అనుమతి ఇవ్వాలి. 2, విశాఖపట్నానికి సంబంధించి పోర్టు ఏర్పాటు, అలాగే కారిడార్ ఏర్పాటు, విశాఖపట్నం విజయవాడ మెట్రో రైలు ప్రతిపాదనలు ఏర్పాటు చేయాలి. రాజధాని అమరావతి, పోలవరానికి సహాయం అందజేయాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో 2024 నుంచి ఇప్పటివరకు కేంద్రం అందించిన సహాయ సహకారాలకి ధన్యవాదాలు తెలుపుతారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి 9-10 షెడ్యూల్ మూలంగా విభజన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 52,734 కోట్ల రూపాయల తక్షణ సహాయం చేయాలని చెప్పి కూడా ప్రధానమంత్రి అలాగే హోంమంత్రిని సీఎం చంద్రబాబు ఈ సమావేశం వేదికగా కోరబోతున్నారు. అలాగే 9-10 షెడ్యూల్ మూలంగా గత 12 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ పడుతున్న ఇబ్బందుల్ని ప్రత్యేకంగా కూడా ప్రస్తావించబోతున్నారు. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కృష్ణపట్నం పోర్టు, అలాగే శివ 2022లో చివరిసారి 2022లో ఈ సమావేశం జరిగింది. అప్పుడు కూడా విభజన సమస్యలను తీసుకుని వెళ్ళారు. అప్పట్లో ఆ సమావేశంలో చర్చించిన పాయింట్స్లో చాలా తక్కువ మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సమస్యలు ఎక్కడ కూడా పరిష్కారానికి పెద్దగా నోచుకున్నట్టుగా కనిపించలేదు. సో ఈసారి ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు? ఎంత బలంగా అక్కడ వినిపించాలన్నారు? అప్పటికి ఇప్పటికి టర్మ్స్ చేంజ్ అయ్యాయి కేంద్రానికి అలాగే ఏపీ ప్రభుత్వానికి మధ్య. కాబట్టి ఈసారి ఏదైతే సీఎం చంద్రబాబు ప్రతిపాదించబోతున్నారో, ఏవైతే కోరబోతున్నారో వాటికి సానుకూలంగా ఆన్సర్స్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? దాదాపుగా ఈసారి మాత్రం చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించి పరస్పరం ప్రభుత్వానికి సహాయం చేసుకుంటున్నాయి. ఇక మరొక అంశం, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎంపీలు కేంద్రంలో కీలకమవుతున్నారు. సో ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కావచ్చు, అప్పర్ ప్రాజెక్టుకి సంబంధించి మాత్రం నీటి జలాన్ని చాలా ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీన్ని తక్షణమే కట్టడి చేయాలి. 160 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు సంబంధించి అనేక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారంతో పాటు 52,000 కోట్ల రూపాయల లోడ్ బడ్జెట్ ఉంది, దానికి సహాయం చేయాలని చెప్పి కేంద్రాన్ని కోరబోతున్నారు. 2 సంవత్సరాల కాలంగా ఆంధ్రప్రదేశ్ కేంద్రం చేసిన వాటికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అంశాలను కూడా పరిష్కరించమని కోరుతారు. ఈ కోరే సమయంలో కూడా కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ పట్ల చాలా సానుకూలంగా ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సీఎం చంద్రబాబు చేసిన ప్రతిపాదనలకి మెజార్టీ అంశాలకి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తా ఉంది. రోహిత్, మీరు హోల్డ్ లో ఉండండి. ఢిల్లీ శివతో కూడా ఒకసారి మాట్లాడదాం. శివ, ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఇతరత్ర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా కొంతమంది ప్రతినిధులు వెళ్ళబోతున్నారు. ఇటు తెలంగాణ నుండి అయితే డిప్యూటీ సీఎం కూడా వెళ్ళబోతున్నారు. సో ఈ రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు ఉండబోతున్నాయి?
రోహిత్ ధన, ఇటు దక్షిణాది ప్రాంతీయ మండలి 31వ సమావేశం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగబోతోంది. ప్రతి రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్రంలో జరిగే సమావేశాన్ని బట్టి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ చైర్మన్గా ఈ సమావేశానికి వ్యవహరిస్తారు. దానిలో భాగంగా ఈసారి తమిళనాడు జరుగుతుంది కాబట్టి ఈ సమావేశానికి విజయ్ వైస్ చైర్మన్గా వ్యవహరించున్నారు. ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలు 5, మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతాలు, దీనికి సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్లు కానీ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన అధికారులు హాజరు కాబోతున్నారు. ఇటు 5 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా సమావేశంలో హాజరు కాబోతున్నారు. అయితే తెలంగాణ సీఎం అందుబాటులో లేకపోవడంతో ఆయన ప్లేస్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశానికి హాజరు కానున్నారు. ఇక ప్రధానంగా 5 రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన జల వివాదాలు కానీ అంతరాష్ట్ర సరిహద్దుల వివాదాలకు సంబంధించిన ప్రధాన అంశాలపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. 2 రాష్ట్రాలు అంటే మొత్తం అన్ని రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి జనరల్ గా ఇలాంటి సమావేశాలు జరిగినప్పుడు మీరు కలిసి కూర్చుని మాట్లాడుకోండి, రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలి అనేది కాకుండా రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని పరిష్కారం తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? ఆ విధంగా కేంద్రం చొరవ తీసుకుంటుంది ఎక్కడైనా? గతంలో కూడా మనం చూసాం 26 అంశాల గురించి చర్చిస్తే దాదాపు 9 అంశాలపై మాత్రమే ముందుకు వెళ్ళారు, మిగిలిన ఆగిపోయాయి. అందులో కూడా ఎక్కువగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించే పెండింగ్లో పడిపోయి ఉన్నాయి. గతంలో కూడా ఇటు ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన అంశాలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో పలుమార్లు ఢిల్లీ వేదికగా సమావేశాలు జరిగాయి. తర్వాత ఇటు కొన్ని అంశాలకు సంబంధించి మీరు చెప్పినట్లుగా 26 అంశాలకు సంబంధించి 9 అంశాలపైన ఏకాభిప్రాయం కుదిరింది, కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. దానికి సంబంధించి మళ్ళా పలుమార్లు సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి జల వివాదం అనేది గత కొంతకాలంగా కొనసాగుతుంది. పోలవరం బనకచెర్ల దానికి సంబంధించి వివాదం కొనసాగుతుంది కాబట్టి దానికి శాశ్వత పరిష్కారం చూపించాలి అనేది తెలంగాణ సీఎం గతంలోనే ప్రధాని నరేంద్ర మోడీని కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిశారు. అంటే ఇక్కడ వృధాగా పోతున్న నీటిని మాత్రం మేము ఒడిచిపట్టుకుంటున్నామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్తున్నారు. కానీ ఆ వృధాగా పోయే నీటిని కూడా వెళ్లకుండా మేము ప్రాజెక్టులు కట్టుకుని వాటిని ఒడిచిపట్టుకుంటాము, మేమే వాటిని నిల్వ చేసుకుంటాము, మా రైతాంగానికి వినియోగించుకుంటాం అనేది తెలంగాణ సీఎం చెప్తున్నారు. దానిలో భాగంగా ఆ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వండి, నిధులు విడుదల చేయండి, ఆ ప్రాజెక్టులకు మేము కట్టుకుంటామనేది ప్రధానంగా తెలంగాణ సీఎం కేంద్ర డీలిమిటేషన్ విషయం గురించి సౌత్ రాష్ట్రాలు చాలా ఎక్కువగా భయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అందుకే మన బిల్ కూడా పాస్ అవ్వలేదు. సో ఇప్పుడు ఈ మండలి సమావేశంలో ఈ డీలిమిటేషన్ గురించి ఈ దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకగ్రీవంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది ఈ సమావేశంలో అమిత్ షా ముందు. డెఫినెట్గా తమిళనాడు సీఎం విజయ్ ఇదే ఎజెండాను ప్రధానంగా కేంద్ర హోంమంత్రి ముందు ఈ సమావేశంలో పెట్టబోతున్న డీలిమిటేషన్కి మేము వ్యతిరేకం అనేది ఆయన ఎజెండాగా తీసుకున్నారు. దానిలో భాగంగా ఇటు సౌత్ రాష్ట్రాలకు సంబంధించి అందరూ కూడా జనాభా ప్రాతిపదికన చూసుకుంటే సీట్ల సంఖ్య పెంచినప్పటికీ కూడా ఉన్న సంఖ్యను ఇటు ఉత్తరప్రదేశ్ కానీ ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తే చాలా వరకు తక్కువ సీట్లు వస్తాయి కాబట్టి డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించిన అంశాలపై కూడా విడివిడిగా కాకుండా కలిపి పెట్టాలనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దానిలో భాగంగా ఇటు మహిళా రిజర్వేషన్ బిల్లు సపరేట్గా పెట్టాలనేది వారు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ అంతరాష్ట్ర జల వివాదాలకు సంబంధించి కానీ సరిహద్దుల వివాదాలకు సంబంధించి మరి ముఖ్యంగా మహిళలు బాలికల మధ్య జరుగుతున్న వేధింపులకు సంబంధించి ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. చూద్దాం, ప్రాంతీయ మండలి సమావేశాల్లో ఈసారి చాలా హోప్సే ఉన్నాయి రాష్ట్రాలకు, ముఖ్యంగా డీలిమిటేషన్ గురించి. ఈ అంతరాష్ట్ర సమస్యలు, సరిహద్దు వివాదాలు, జల సమస్యలు ఎప్పుడు ఉన్నాయి, అపరిష్కృతంగానే ఉంటున్నాయి. సో ఇప్పుడు డీలిమిటేషన్ గురించి కూడా ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తారో, మాట వినిపిస్తారో చూద్దాం. అమిత్ షా అధ్యక్షత జరుగుతుంది కాబట్టి మేబీ ఒక సానుకూలంగా పాజిటివ్ సంకేతాలు ఏమన్నా ఉంటాయేమో చూద్దాం.